నమస్తే, మాది కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, చెన్నూరు గ్రామం. మేము 1988లో కత్తి లచ్చయ్య దగ్గర ఉమ్మడిగా మా నాన్నగారైన అలవాల కృష్ణయ్య, అదేవిధంగా అలవాల బసవయ్య ఇద్దరు కలిసి ఉమ్మడి కుటుంబంలో రెండు బాతిక కొనుక్కున్నారు సార్. 2 ఎకరాల బాతిక ఒక నెంబర్ 293/49లో 2 ఎకరం బాతిక కొనుక్కున్నారు సార్. అదేవిధంగా 340/లో ఎకరం 14 గుంటలు కొనుక్కున్నారు సార్. అయితే అది కొనుక్కున్నారు సార్. అయితే తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా పాస్బుక్లు పొంది వాళ్ళు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా వాళ్ళు పాస్బుక్లు పొంది ఉన్నారు సార్. మేము కత్తి లచ్చయ్య దగ్గర కొంటే కంచెబాగు లచ్చయ్య దగ్గర కొన్నట్టుగా తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా వాళ్ళు పాస్బుక్లు పొంది ఉన్నారు సార్. అదేవిధంగా 348/లో మేము జానకమ్మ దగ్గర కొంటే తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా అక్కమ్మ దగ్గర వాళ్ళు కొన్నట్టుగా అగ్రిమెంట్ పెట్టి పాస్బుక్లు పొంది ఉన్నారు సార్. మీరు మాకు న్యాయం చేయాలని, మా భూమి మాకు రావాలని మేము కోరుకుంటూ దొంగతనంగా ఎక్కించుకున్నారు సార్. ఎక్కించుకున్నప్పుడు మేము వెళ్ళినప్పుడు మా పొలం దున్నుతుంటే మేము వెళ్ళినప్పుడు మా నాన్న కూడా ఇరగొట్టారు సార్. దీనికి కేసు చేయాలని, మా పొలం మాకు రావాలని మేము అడుగుతున్నాం సార్. పోలీస్ ఆఫీసర్ కాడికి వెళ్ళినప్పుడు మేము ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదు తీసుకోలేదు సార్. కేసు నమోదు చేయలేదు సార్. నా మీద కూడా దాడి చేసినప్పుడు కేసు తీసుకున్నారు, కానీ మా నాన్న గోడ ఇరిగినందుకు కేసు తీసుకోలేదు సార్. అందుకనే మేము న్యాయం చేయాలని మేము సిబిఐ గారి దగ్గరికి వచ్చాము సార్. కల్లూరు మండలం, చెన్నూరు కాపురత్తుని మా అన్నయ్య, నేను ఒక తల్లి పిల్లలను. అయితే మేము ఇద్దరం కలిసి ముమ్మడి కుటుంబం మీద మా తర్వాత మా అక్కలు 4 ఉన్నారు. అందరం ఉన్నప్పుడే మా 14 ఎకరాలు మేము 14 ఎకరాలు చేసుకున్నాం. ఇద్దరు 14 ఎకరాలు చేసుకొని 40 సంవత్సరాల క్రితం మేము పంచుకున్నాక దాన్ని ఏమైందంటే ఈ సందులో అక్రమంగా 2018లో మార్చేసి నా పేరు తీసేసి ఆయన పేరు ఎక్కించుకొని పాస్బుక్ చేయించుకొని, నీ పాస్బుక్ నీకైంది, నా పాస్బుక్ నాకైంది, నేను దున్నుకుంటున్నా అని మేము పొలాల మీద పోతే మమ్మల్ని దాడి చేసి కర్రలతోటి గొడ్డలతోటి వెనక తిరుక్కుంటా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి, పిల్ల పోతే పిల్లను కొట్టి, నన్ను పోతే నన్ను కొట్టి, అదే విధంగా నేను సొంత ఆర్డర్ తీసుకున్నాను. మళ్ళీ సొంత ఆర్డర్ తీసుకుంటే సొంత ఆర్డర్ కూడా దున్నయకుండా నా పొలాన్ని, నాకు పాస్బుక్ అయిన పొలాన్ని కూడా దున్నయకుండా నన్ను ఇబ్బంది పెట్టి వచ్చి దాడి చేసి నాకు గోడ మీద పెట్టి కొట్టి కరపను కొట్టేసి నా గోడ ఇరిగిపోయినా కూడా దీన్ని పట్టించుకోకుండా మళ్ళీ మేము కేసు పెట్టిన అమ్మాయి మళ్ళీ వారం రోజులు మళ్ళీ అమ్మాయిని కొట్టారు. అమ్మాయిని మళ్ళీ మేము ఆయన ఎక్కించుకొని పొలం మీద కొడితే అమ్మ నువ్వు ఫోటో తీసుకొని రమ్మా, నువ్వేం మాట్లాడుకోకు అని చెప్తే ఫోటో తీసుకొని వస్తుంటే అమ్మాయిని కూడా దాడి చేసేసి అమ్మాయిని కూడా 3 కలిసి కొట్టారు. కొట్టి ఇక ఇద్దరం పోయి కేసు పెడితే అమ్మాయి కేసు తీసుకున్నారు, కానీ నా కేసు తీసుకోలేదు. మేము ఉమ్మడి కుటుంబమే. మేము సుధాకర్, అలవాల సుధాకర్, అలవాల ప్రవీణ్, అలవాల వేణిబాబు మరియు చంటి ముగ్గురు కలిసి మా మీద దాడికి పాల్పడ్డారు సార్. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అండి. అది జరిగింది ఎవరు అది మేము కొన్నది ఒకళ్ళ దగ్గర కత్తి హక్కుల దగ్గర కంచబాబు లచ్చయ్య పేరు మీద మార్చుకొని అలవాల బసవయ్య అనే ఆయన ఎక్కించుకున్నాడు సార్. అదేవిధంగా మళ్ళీ 348/లో కూడా అది ఆ నెంబర్ మీద ఎకరం 14 గుంటలు ఉంటే దాన్ని మళ్ళీ జానకమ్మ కాడ ఉంటే అది చాట్ల అక్కమ్మ దగ్గర కొన్నట్టుగా డాక్యుమెంట్స్ చేసుకొని పాస్బుక్లు పొంది ఉన్నారు సార్. ఇది నాది సాదాబాయి నామాలో ఎక్కించుకొని మమ్మల్ని ఇది నాకు పట్టా అయింది, ఇదిగో నా పాస్బుక్ అని చూపించుకుంటూ మా మీద దాడికి దిగారు సార్. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.
మీ భూమికి పాస్బుక్ పట్టలేదమ్మా? మాకు ఈ భూమికి మాకు పాస్బుక్ రాలేదు సార్. పానీలో వచ్చింది. పంచరాయి పొలం పానీలో వచ్చింది సార్. మన నిర్మాణం కలిసారా మీరు? కలిస్తే మాకు ఆ టైంలో 2017లో 18లో ఎక్కించుకొని ఉన్నారు సార్. ఎక్కించుకొని ఉన్నప్పుడు మేము అడిగితే మేము చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఆ దరఖాస్తు అనేది మాకు ఇంతవరకు మాకు అసలు చెప్పలేదు సార్. దానికి మాకు రెస్పాన్స్ ఏమీ లేకుండా మమ్మల్ని దరఖాస్తులు అయితే తీసుకున్నారు కానీ దాని రెస్పాన్స్ ఏమీ ఇవ్వలేదు సార్. మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారా? ఇచ్చాను సార్. ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు నాది ఫిర్యాదు తీసుకున్నారు కానీ నాన్నగారి ఫిర్యాదు చేయలేదు సార్. ఫిర్యాదు ఇస్తే ఎవరు పోలీస్ స్టేషన్? కల్లూరు పోలీస్ స్టేషన్ సార్. ఏ తారీఖున ఇచ్చారు? నాన్నగారిది 10వ తారీఖు ఇచ్చాము సార్. 10/7/2025 ఆ రోజు ఫిర్యాదు ఇచ్చాము సార్. ఫిర్యాదు ఇస్తే మేము అక్కడ వెళ్తే మాకు ఫిర్యాదు ఏం కేసు అయితే తీసుకోలేదు సార్. అదేవిధంగా 20వ తారీఖు నేను వెళ్తే నన్ను కొట్టితే నాది కేసు తీసుకున్నారు కానీ మా నాన్నగారు గోడ విరిగినది తీసుకోలేదు సార్. దానివల్ల మేము అడుగుతున్నది ఏంటంటే ఇది న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. న్యాయపడి పోలీస్ స్టేషన్ కేసు కావాలా, భూమి కావాలా మీకు? భూమి కావాలి కేసు. మరి నాన్నగారు కొట్టింది మేము దాని గురించే కేసు. భూమి కోసం వెళ్తేనే కదా సార్ మమ్మల్ని కొట్టింది. అందువల్ల మాకు న్యాయం చేయాలని భూమి కావాలి. నాదే కేసు మరి ఏమీ అనలేదు సార్.